పాకిస్తాను, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయండి, ఆటం బాంబులు ఉన్నాయండి. ఒక ఆటం బాంబు పడిస్తే 1 కోటి మంది చనిపోతారు, లక్షల కోట్లు లాస్. అదే కావాలి? యుద్ధమా కావాలి? చేసుకుందాం, నాకొద్దు. పిచ్చోడి చేతిలో రాయని తెలిసినప్పుడు పిచ్చోడితో చర్చలు ఎందుకండి? పిచ్చోడిని లేపేస్తే అసలు రాయి పనిచేయదు కదా, రాయి పక్కన పడిపోద్ది కదా. పిచ్చోడి చేతిలో రాయని తెలిసినప్పుడు పిచ్చోడిని లేపేయాలి కదా. చర్చలు ఎందుకు పిచ్చోడితో? అది రాయి కాదు, మీ టైం వేస్ట్, మీ టైం బొక్క కాకపోతే. పొరపాటు పడుతున్నారు. వెయిట్ 1 minute అండి. మీరు మంచి ప్రశ్న అడిగారు, దానికి ఎడ్యుకేటెడ్గా అర్థమయ్యేటట్టు, ఎడ్యుకేటెడ్కి ఈజీగా అర్థమవుద్ది, కొంచెం లెస్ ఎడ్యుకేటెడ్కి అర్థమైనట్టు చెప్పాలని నాకు టైం ఇవ్వాలి. న్యూక్లియర్ టూల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ఈజ్ వన్ ఆఫ్ ద న్యూక్లియర్ కంట్రీ. వీఆర్ మచ్ బెటర్ దెన్ పాకిస్తాన్, more powerful than Pakistan. Our army is 5 to 10 times more powerful than Pakistan. But Pakistan also has nuclear weapons. Pakistan moving nuclear weapons. I am following it day and night without sleeping, losing my voice. So I want war to be stopped. If Pakistan sends 1 nuclear weapon, 1 atom bomb, we can send 5 or 10. But they will also destroy. చిన్న మిసైల్స్కి మన డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అమెరికా లాగా మన డిఫెన్స్ సిస్టమ్ లేదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సైంటిస్ట్ కలాం గారే నన్ను, ఇంత పెద్ద సైంటిస్ట్ ప్రెసిడెంట్ కలాం గారే నన్ను ఎందుకు ఓపెన్గా అప్రిషియేట్ చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓపెన్గా అప్రిషియేట్ చేశారు? మోదీ గారు ఎందుకు ఓపెన్గా అప్రిషియేట్ చేశారు? పీస్ మేకర్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తారండి. ఐ ఆమ్ ఓన్లీ ట్రయింగ్ ఫర్ పీస్. నేను నోరిప్పి నేను వీళ్ళతో మాట్లాడానని ఎప్పుడైనా అన్నానా? ఎప్పుడన్నాను పాకిస్తాన్ వెళ్తున్నానని? ట్రంప్ క్లెయిమ్ చేసిన తర్వాత, ట్రంప్ అబద్ధాలు ఆడిన తర్వాత, ఏప్రిల్ 22 నుంచి మే 10వ తారీఖు వరకు నేను ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? ఇవన్నీని సీక్రెట్గా ఎందుకు జరుగుతున్నాయి నావి చర్చలన్నీని? అర్థం చేసుకోండి. నా మీటింగ్స్ ఎప్పుడు సీక్రెటే. మీడియా వాళ్ళు ట్రై చేస్తారు పోక్ చేసి సెన్సేషన్ చేయడానికి, ఎందుకంటే రేటింగ్స్ కొరకు, కాంట్రవర్సీ చేయడానికి. అది కామన్. మీ ఛానల్కి నా మీద ఉన్న గౌరవం, నాకు మీ ఛానల్ మీద, మీ ఓనర్ గారి మీద, మీ మీద ఉన్న గౌరవంతో కొంచెం క్లారిటీ ఇవ్వడానికి మీ ఇన్విటేషన్ ఒప్పుకున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్. నేను ఎన్నో ఇన్విటేషన్, ఇక్కడ ఏపీ భవన్లో ఈరోజు ఒక 7-8 మంది అడిగారు ఇన్విటేషన్, కొంచెం లైవ్ 1 hour పెట్టండి అని. ఒక్కరికి ఇవ్వలేదు. మీకు ఎందుకు ఇచ్చాను అంటే, మీరు నాకు అవకాశం ఇస్తారు, యుద్ధానికి విరుద్ధం. అందుకనే మే 24వ తారీఖు ప్రతి ఒక్కరు తెలుగువారు 200 దేశాల్లో ఉన్నవారు మీరు ఆ ఈవెంట్ ని, మీరు హిందూస్ అయితే మంచి ఈవెంట్, జిమ్ఖానా గ్రౌండ్స్ కి సాయంత్రం 6 గంటలకు లీడర్స్ మీరు రండి. మంచి ఈవెంట్ జిమ్ఖానా గ్రౌండ్స్ శనివారం అది చెప్పారు కదా, 6 గంటలకు లీడర్స్ రండి. చెప్పారు, పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇవాళ మంచి ఈవెంట్ మీరు డిజైన్ చేశారు, మంచి ఈవెంట్ ప్లాన్ చేశారు. యుద్ధాల ద్వారా అందరికీ నష్టమే. మీరు మంచి ఈవెంట్ ప్లాన్ చేశారు. 2,000 మంది జవాన్లు చనిపోయారండి ఇప్పుడు. ఓకే సార్, ఓకే. పాల్ గారు ఒక మాట వినండి. మీరు చాలాసేపు చెప్పారు కదా, మీరు అడిగినట్టే 3 minutes కాదు 4 minutes 5 minutes కూడా ఇచ్చాను. పాయింట్ ఏంటంటే లాస్ట్లీ నా పాయింట్, సరే మీరు ఈవెంట్ మంచి ప్లాన్ చేశారు. ఆ రోజు సండే రోజు పీస్ ర్యాలీ చెప్పారు, అందరినీ రమ్మంటున్నారు. వచ్చిన వాళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళు మంచోళ్ళు, రాని వాళ్ళు మంచోళ్ళు కాదు. ఓకే, పక్కన పెడదాం. రాని వాళ్ళు మాకు పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ సరే, పాకిస్తాన్కి మనకి ఉన్న ఇష్యూలో మన ప్రభుత్వం దాని ప్లాన్ తను చేసుకుంటోంది, అన్నిటికీ రెడీగా ఉన్నాం మనం, దేనికైనా రెడీ అనే దీంట్లో మోదీ గారు చెప్పేశారు, ఆల్రెడీ బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ట్రంప్ గారేమో నేను అంటున్నాడు, మీరేమో నేను చేశాను మీరు చెప్తున్నారు. నా స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఇందులో ఏమీ ఇదేం లేదు. ఇప్పుడు ఈ ఇయర్ ఈ ఇష్యూలో నోబెల్ ప్రైజ్ ఇస్తే ట్రంప్కి ఇవ్వాలా మీకు ఇవ్వాలా? నాకు ఇప్పటికి నన్ను నామినేట్ చేసింది 17 కంట్రీలు. నేను అడుగుతున్నానండి, ఆ కంట్రీ సంగతి పక్కన పెట్టండి. నాకు అవసరం లేదండి నోబెల్ పీస్ ప్రైజ్. ప్రపంచంలో యుద్ధాలు ఆగినంత వరకు నాకు పీస్ అవసరం లేదు ప్రైజు. నాకు పీస్ కావాలా? నోబెల్ గురించి మీకు చరిత్ర తెలుసా? నోబెల్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ వార్ మాంగర్ అండి. అసలు ఆ పీస్ స్టార్ట్ చేసినోడే వార్ మాంగరు. నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే,
నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఓకే మీరేం చేస్తున్నారో ఏమో నాకు తెలియదు కానీ I am not for Nobel Peace Prize. Okay, right, take it. అదేదో అంటారు చూసారా, You made your point. You made your point. Okay, you made your point. Now my humble request is, కాదండి నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఫ్లైట్ టైం అవుతుంది, మీకు కూడా ఫ్లైట్ టైం అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఫైనల్ గా ఇప్పుడు దేశం ఇండియా ఇస్ బ్లీడింగ్ సార్. ఇండియా ఇస్ బ్లీడింగ్. I don't want peace prize. ఇండియా ఓకే పక్కన పెట్టండి. ఇండియా ఇస్ బ్లీడింగ్. ప్రతిసారి ఉగ్రవాదుల చేతుల్లో నష్టపోతున్నది మనం, గాయపడుతున్నది మనం